లక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం కలవడం. చాలా సంతోషం. హైదరాబాద్‌లో కలిసాం. ఇప్పుడు ఈ ఊళ్ళో కలుస్తున్నాం నిజం. మనం. నిజం. కానీ ప్రిమిసెస్ చాలా బావుందండి. థాంక్స్ అండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఆడపిల్లలందరూ ఇక్కడ సాంప్రదాయబద్ధంగా పెరుగుతున్నారు పద్ధతులతోటి. అదే కదండీ ఆశ. పిల్లలందరికీ మన సాంప్రదాయ పద్ధతుల్లో హ్మ్. బయట టెన్షన్స్ లేకుండా అవును. మనం వాళ్ళని ఎలా ప్రశాంతంగా, సంతోషంగా హ్మ్. వాళ్ళకి జీవిస్తే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారన్నదే కాన్సెప్ట్ అన్నమాట. నిజం. ఎంతమంది పిల్లలున్నారండి ఇక్కడ టోటల్‌గా? ఇక్కడ తిరుపతిలో ప్రస్తుతం 350 మంది పిల్లలున్నారు. 6వ క్లాస్ నుంచి పీజీ దాకా ఉన్నారు. ఓహో! అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కి వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉంటారు. హ్మ్. నలుగురు, ముగ్గురు అలా ఒక బ్యాచ్‌కుంటారు. హుహు. స్కూల్ లెవెల్‌లో మాత్రం ఎక్కువ మంది పిల్లలుంటారు. ఆ 6థ్ క్లాస్ లోపు ఏం లేదు మనకిక్కడ. ఈ ఏడాది 4థ్ నుంచి స్టార్ట్ చేద్దామన్నది ప్రయత్నం అవుతోంది. ఓకే. అందుకని ఈ ఏడాది అడ్మిషన్స్ మేము స్టార్ట్ చేసేది 4థ్, 5థ్ నుంచి హ్మ్. వెళ్తున్నాం. అంటే క్రమేపీ కిందకి దిగుతున్నాం. మొదట్లో 7వ క్లాసే తీసుకునేవాళ్ళం. హ్మ్. లాస్ట్ ఇయర్ 6వ క్లాస్ మొదలుపెట్టాం. ఈ ఏడాది 4వ క్లాస్ మొదలు పెడుతున్నాం. హ్మ్. కొత్త బ్రాంచెస్ మొదలు పెడుతున్నాం. ఓకే. అందుకని పిల్లలు మరీ చిన్న పిల్లలు తీసుకున్నా వాళ్ళని చూసుకోవడం కష్టమవుతుంది. అవును. అది టెన్షన్ తోటి కొంచెం పెద్ద పిల్లల్ని తీసుకోవడం జరుగుతోంది. కానీ రెండో వైపు చూశారు అనంటే చిన్నప్పుడు తీసుకుంటేనే మనం మోల్డ్ చేయగలుగుతున్నాం. హ్మ్. కొంచెం పెద్దవాళ్ళు పెద్దగా అవుతున్న అడ్జస్ట్ కొద్దీ అవ్వడం కష్టం. అడ్జస్ట్ అవ్వడం కష్టం అవుతుంది. మొక్కై వంగనిదే మానై వంగుతుందా అని. అందుకని చెప్పి సాలార్ ఐడియా అయితే కేజీ నుంచి పీజీ దాకా తీసుకోవాలని. హ్మ్. కేజీలో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏమి తెలియని వయసుల్లోంచి హ్మ్. క్రమేపీ ఇదే వాళ్ళకి అలవాటైపోతే అయ్యో ఒకటి మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ కూడా ఉండదు ఇంకప్పుడు. అదనమాట కాన్సెప్ట్. అంటే ఇక్కడ డే స్కెడ్యూల్ ఎలా ఉంటుందండి పిల్లలందరికీ అంటే ఏం చెప్తారు? పిల్లలందరికీ స్కెడ్యూల్ అంటే చాలా ఇట్స్ ఓన్లీ ఇంట్లో ఎలా ఉంటామో అలాగే ఉండడం కిందే ఉంటుంది ఇక్కడ. హ్మ్. హ్మ్. ఎటొచ్చి రోజు ఇళ్లలో అలవాట్లు ఇప్పుడు మారిపోయాయి. హ్మ్. ప్రయారిటీస్ మారిపోయి. ఇప్పుడు ఇక్కడైతే పొద్దున్నే లేవగానే వాళ్ళకి యోగా అని, వాళ్ళ పూజలని, తెవలడం అని, తర్వాత గోసేవని ఇలా డిఫరెంట్ యాక్టివిటీలతో స్టార్ట్ అవుతుంది. పొద్దున 5 నుంచి 7 మధ్యలో ఒక్కొక్కటి అవుతాయి. 7:30 అయ్యేసరికి వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయి 8కి క్లాసులకి స్టార్ట్ చేస్తారు. హ్మ్. 8 నుంచి 12 దాకా వాళ్ళకి కల్చరల్ క్లాసెస్ అవుతాయి. అంటే సంగీతం, హ్మ్. భజన్స్, భగవద్గీత, మైథాలజీ, పండగల సెలబ్రేషన్స్, టైలరింగు, సంస్కృతము. సంస్కృతంలో మళ్ళీ 2, 3 రకాలు సంస్కృత భారతి, హ్మ్. స్పోకెన్ సంస్కృతం. అలా వీళ్ళకి వివిధాల క్లాసెస్, ఇన్‌స్ట్రుమెంట్స్ వీణ, వయలిన్, మృదంగం ఇవన్నీ పిల్లలకి పొద్దున పూట అవుతాయి. దాంతో పాటు అకాడమిక్స్ కూడా ఉంటాయి. ఎకనామిక్స్ మధ్యాహ్నం. హ్మ్. పొద్దున ఈ కల్చరల్ టీచర్స్ 8 అవుతుంటే వచ్చేస్తారు 8:15కి. వాళ్ళు 12:30, 1 దాకా ఉంటారు. హ్మ్. వాళ్ళకి 12 దాకా వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. 12-1 మేము టీచర్స్‌కి వాళ్ళకి అడిషనల్ కోర్సెస్ నేర్పిస్తాము. ఓహో! కల్చరల్ టీచర్స్‌కి. వాళ్ళకి కూడా సెల్ఫ్ డెవలప్‌మెంట్ అవుతుంది. హ్మ్. అంటే మన పురాణ శ్లోకాలు, ఆదిశంకర శ్లోకాలే కాదు, మూక పంచశతే కాదు, నారాయణీయమే కాదు, అభిరామి అండది, తిరుపవి ఇలాంటివన్నీ టీచర్స్‌కి నేర్పిస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కువ మంది పిల్లలకి నేర్పించడానికి అవుతుంది. అలాంటి టీచర్స్ లేరని ఆన్‌లైన్‌లో నేర్పిస్తాను నేను వాళ్ళకి. ఓహోహో! అది మధ్యాహ్నం 1 అవుతుంటే మన అకాడమిక్ టీచర్స్ వస్తారు. హుహు. వాళ్ళొచ్చేసి వాళ్ళు అప్పుడింకా రొటీన్ మిగతా స్కూళ్ళల్లో లాగా 45 మినిట్స్ పీరియడ్‌లో పెట్టుకొని, అకాడమిక్ ఇన్‌చార్జ్ ఉన్నారు. ఆవిడ చూసుకుంటారు. హ్మ్. అకాడమిక్ క్లాసెస్ 5:30 దాకా అవుతాయి. ఓహో! అండ్ అకాడమిక్స్‌లో కూడా చూసారనంటే బికాజ్ పిల్లలకి కోరికలు ఎక్కువుంటాయి. బయట ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ లేవన్న ఫీలింగ్ రాకుండా అవును. 10థ్ అయ్యాక 11థ్‌లోకొచ్చేసరికి ఆర్ట్స్ సబ్జెక్ట్స్, సైన్స్ సబ్జెక్ట్స్ 2 ఇస్తున్నాము. హ్మ్. అదయిన తర్వాత డిగ్రీకొచ్చేసరికి బీకాము, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ మ్యాథమెటిక్స్, లా, తర్వాత బీఏ సాంస్క్రిత్ ఇన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి ఎక్కడ ఏది వీలైతే అది. ఈ ఏడాది బీఎస్సీ సైకాలజీ కానీ, న్యూట్రిషన్ కానీ ఇంక్లూడ్ చేద్దామని ప్రయత్నం అవుతోంది. ఓకే. సో పిల్లలు అవి చదువుకుందాం అని అనుకుంటున్నారు. సరే వాళ్ళ ఫ్యూచర్ ఎందుకు పాడు చేయాలి? హ్మ్. ట్రై చేద్దాం మన దగ్గర వీలైనంత వరకు ఇద్దాం వాళ్ళకి అని. అంటే 10థ్ వరకు ఎక్కడైనా మనకి ఐదర్ సీబీఎస్ఈయో, స్టేట్ సిలబస్సో ఇవి నడుస్తూ ఉంటాయి జనరల్‌గా. ఇది కాకుండా కూడా మనకి ఇంకా ఉన్నాయి కోర్సెస్. కాకపోతే ఇంటర్మీడియేట్ నుంచి సెగ్రిగేట్ అవుతాయి కదా! ఎవరి చాయిస్ ప్రకారం వాళ్ళెళ్తారు. ఇక్కడ అన్ని రకాలైన ఐ మీన్ అన్ని స్ట్రీమ్స్ ఉన్నాయండి? లేకపోతే
కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయా, ఎలా ఉన్నాయి? లేదు, అన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి. అది ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మేము చేసేది ఏంటంటే 9th వచ్చేదాకా మేము ఇంటర్నల్గానే నేర్పిస్తాము. ఏ స్కూల్లోనూ ఎన్రోల్ చెయ్యము. గురుకులం స్టైల్లో, వేద పాఠశాల స్టైల్లో వాళ్ళకి సపోజ్ ఎవరైనా మా దగ్గర 4వ క్లాస్ 5వ క్లాసులలో జాయిన్ అయ్యి టీసీ ఇచ్చారంటే మధ్యలో వాళ్ళు మమ్మల్ని టీసీ అడిగితే ఆ టీసీ ఇవ్వగలుగుతాం, కానీ మేము స్కూల్ టీసీ ఇవ్వలేము. మేము ఇది పాఠశాల కానీ స్కూల్ కాదు. ఓకే. అందుకని ప్రైవేట్ ఎడ్యుకేషన్ కిందే ఉంటుంది. ఓకే. 9th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకి 14 ఏళ్ళు వచ్చేసరికి ఎన్ఐఎస్ అని చెప్పి మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టిన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది. ప్రైవేట్గా ఎక్కువ వేరే చదువుకునే వాళ్ళ సంగీత విద్వాన్లే కాదు, లేకపోతే మనకి అదేంటి స్పోర్ట్స్ మెన్స్కే కాదు, అలా వేరే చదువుకోవాలనుకునే వాళ్ళ కోసం వాళ్ళ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ తోటి చదువుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చినది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్. అది ఈక్వలెంట్ టు సిబిఎస్ఈ. సో మేము ఆ సిలబస్ ఫాలో అవ్వడం, చిన్నప్పటి నుంచి అదే సిలబస్ ఫాలో అవుతాం. కానీ వాళ్ళ దగ్గర 9th వస్తే కానీ ఎన్రోల్ చేయట్లేదు మనం. 9th వచ్చాక 9th 10th వాళ్ళ దగ్గర చేస్తాము. 11th 12th కూడా వాళ్ళ బోర్డే ఫాలో అవుతాము, ఎన్ఐఎస్ బోర్డే ఫాలో అవుతాం. సో స్ట్రీమ్స్ వచ్చి ఎంఈసి, సిఈసి, తర్వాత ఎంపీసీ, బైపీసీ 4 స్ట్రీమ్లు ఇస్తాం. మ్యాథ్స్, ఆర్ట్స్, సైన్స్ 2 ఇస్తున్నాము. అవి కాకుండా ప్రాగ్శాస్త్రి. సో పిల్లలు ఎవరికైనా సంస్కృతం లైన్లో వెళ్ళాలి అంటే ప్రాగ్శాస్త్రి ఇస్తున్నాము. దానివల్లే వాళ్ళకి డిగ్రీకి వచ్చేసరికి వాళ్ళకి ఏ లైన్ కావాల్సి ఆ డిగ్రీ చేసుకోవడానికి ఫీజిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ ఏడాది ఇంకొక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ తిరుపతిలో మాత్రమే. అంటే ఇది ఎక్స్పెరిమెంటల్ బేస్. నాకు తిరుపతి బీయింగ్ మై ఫస్ట్ బ్రాంచ్ రీసెర్చ్ సెంటర్ లాంటిది. పనికొస్తుందా లేదా, ఇది ఫీజిబుల్ అవుతుందా లేదా అని. ఈ ఏడాది ఏంటంటే కొంతమంది పిల్లలు జాయినింగ్ అప్పుడు తల్లిదండ్రులు అడుగుతారు, మా అమ్మాయికి ఎడ్యుకేషన్ సరిగ్గా రాదు కానీ అట్లీస్ట్ మన సంస్కారం నేర్చుకుంటుందని దింపుతూనే ఉంటారు. అందుకని చిన్నప్పటి నుంచి కూడా మనకి ఇందులోనే వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మన గవర్నమెంట్ కూడా ఐకేఎస్ అని ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని ఇస్తుంది. సో 3 లాంగ్వేజెస్, ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం. దాంతోపాటు మన భారత విజ్ఞాన, జాగ్రఫీ, సాహిత్యం ఇవన్నీ పెట్టి చేస్తున్నాను అనమాట.